హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగులకు పదవి విరమణ రోజే అన్ని ప్రయోజనాలు. ఒక్కొక్క పెన్షనర్‌కు 60-70 లక్షల వరకు ప్రయోజనం. ప్రభుత్వ ఉద్యోగి సగటున 30 సంవత్సరాల పాటుగా విధులు నిర్వహిస్తారు. పదవీ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. మరి 2024 మార్చి తర్వాత 8,000 మంది దాదాపుగా పదవీ విరమణ చేశారు. ఒక్కొక్కరికి సగటున రావాల్సిన మొత్తం అమౌంట్ 60-70 లక్షల వరకు. ఇందులో జీపీఎఫ్ లోన్లు, గ్రాట్యుటీ, అలాగే ఎల్ఐసి, కమ్యుటేషన్ బిల్లులు, పెండింగ్ బిల్లులు ఇవన్నీ కలుపుకొని 60-70 లాక్స్ అయితే రావాల్సి ఉందన్నమాట. గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్మంతా ఉద్యోగి తను సర్వీస్‌లో ఉన్నప్పుడు దాచుకున్న సొమ్మే. వారు దాచుకున్న సొమ్ము వారికి ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం. ఇక కమిషన్ ఇచ్చే వారికి ఫైరవీకారుల బిల్లులకు ఆమోదం అంటున్నారు. ఉద్యోగం చేసినంత కాలం తాను దాచుకున్న జీపీఎఫ్, అలాగే ఏపీజీఎల్ఐ, అర్జిత సెలవులు, సొమ్ములంతాయని ప్రభుత్వం నుంచి గ్రాట్యుటీ లభిస్తుందని అయితే ఆశిస్తారు. ఈ మేరకు పిల్లుల చదువులు, పెళ్ళిళ్ళు, సొంత ఇంటి నిర్మాణం వంటివి, అలాగే గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడం, ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉంటారు. కానీ సర్కారు మాత్రం వారి ఆశలను అడియాసలు చేస్తోంది. విశ్రాంత ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతోంది. 61 సంవత్సరాలు పైబడి నడవడానికి ఇబ్బంది పడేవారు, పక్షవాతం ఉన్నవారు, ఇతర వ్యాధులతో బాధపడేవారు ఇక్కడ తీవ్రంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సొమ్ములు అందక విశ్రాంత ఉద్యోగులకు గోసపడుతున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వాస్తవంగా ఉద్యోగి పదవి విరమణ చేసిన ఆ రోజే ఆయనకు ఇవ్వాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను అందించి, శాలువాతో సత్కరించి, ఇంటికి వరకు కూడా ప్రభుత్వ వాహనాల్లో దింపి రావాలి. రిటైర్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల బిల్లులు నెలలు గడుస్తూ ఉన్నా కూడా చెల్లించడం లేదు. వీటన్నిటినీ క్లియర్ చేయాలంటే దాదాపుగా 5,000 కోట్ల రూపాయలకు పైగానే అవసరమవుతాయని అంచనా. ఇక బిల్లులు క్లియర్ కాకపోవడంతో కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి 60-70 లక్షలు రావాలి. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఇచ్చేది పెద్దగా ఏమి ఉండదు. ఉద్యోగి తన పదవీ కాలంలో దాచుకున్న సొమ్మునే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, కమ్యుటేషన్, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులు, సరెండర్ చేయడం వంటి వాటన్నిటి కలుపుకొని దాదాపు 60-70 లక్షల వరకు వస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్క ఉద్యోగి జీపీఎఫ్ కింద సగటున 8-10 లక్షల వరకు అందుతుంది. ఈ లెక్కన ఉద్యోగి రిటైర్ అయిన వెంటనే దాదాపు 15 లక్షల వరకు అందుతుంది. రిటైర్ అయిన తర్వాత ఎల్ఐసి కింద జమ అయిన సొమ్మును ఉద్యోగికి ఇచ్చేయాలి. దీని కింద 6 లక్షల వరకు అవుతుందన్నమాట. ఒక ఉద్యోగికి 300 రోజుల వరకు 300 వరకు అర్జిత సెలవులు నిల్వ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. వీటిని రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వానికి అప్పజేస్తారు. ఈఎల్స్‌కు సంబంధించి ఒక్కొక్క ఉద్యోగికి 12-15 లక్షల వరకు కూడా సొమ్ము అందుతుంది. ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి 16 లక్షల రూపాయల గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇలా అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాల కింద ఒక్కొక్క ఉద్యోగికి 60-70 లాక్స్ వరకు సొమ్మును ప్రభుత్వం వెంటనే అందించాలి. మార్చి 2024 ఆ తర్వాత ఏప్రిల్ నుంచి రిటైర్ అవుతున్న వారికి ప్రభుత్వం సొమ్ములైతే చెల్లించడం లేదు. వీరికి బిల్లులు క్లియర్ చేయాలంటే దాదాపుగా కనీసం ఒక 5,000 కోట్ల వరకు అవసరమవుతాయని అయితే అంచనా వేస్తున్నారు. ఇకపోతే కమిషన్లు ఇచ్చే వారికే చెల్లింపులు అని అంటున్నారండి. కమిషన్లు ఇచ్చిన వారి, అలాగే ఫైరవీ చేసుకునే వారి బిల్లులు మాత్రమే చెల్లిస్తున్నారని, ఫైరవీలు చేసిన వారివి పెండింగ్‌లో పెడుతున్నారని, ఫైరవీలు చేయని వారివి పెండింగ్‌లో పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన బిల్లుల క్లియర్ కోసం దాదాపుగా ఆర్థిక శాఖ
ఆర్థిక శాఖలో రూ. 50,000 సమర్పించుకున్నారని టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఒకరు తెలిపారు. కొంతమంది బిల్లుల మొత్తంలో సొమ్ము మొత్తంలో 6-10% వరకు కూడా కమిషన్ల రూపంలో ముట్టజెప్పాల్సి వస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు. సాధారణంగా డీడీఓలు బిల్లులు చేసి పంపగానే ట్రెజరీ నుండి టోకెన్ జనరేట్ అవుతాయి. ఈ టోకెన్ సీరియల్ నంబర్ వారీగా బిల్లులను పరిష్కరించాలి. కానీ పైరవీలు చేసుకునేవారు, కమిషన్లు ఇచ్చేవారి బిల్లులు చివరున్నా సరే క్లియర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రిటైర్ అయిన ఉద్యోగుల బిల్లులపై దృష్టి పెట్టాలని నేతలైతే కోరుతున్నారు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.